సో దీనికి నిజంగా చెప్పాలంటే నేనైతే ఒక గురువులాగే అంటాను రాజేష్ సార్ గారు. వితౌట్ రాజేష్ సార్ గారు మన క్లబ్ అనేది ఫామ్ అయ్యేది కాదు. అండ్ లేడీస్కి నిజంగా సపోర్ట్గా ఒక బ్యాక్ బోన్గా ఒక బ్యాక్ సైడ్ నుంచి అందరినీ పుష్ చేస్తూ ఇది ఇలా చేద్దాము అనే ఒక కాన్సెప్ట్ తీసింది సార్. సో అందరూ ఒకసారి సార్ క్లాప్స్. అండ్ మేడం కూడా వచ్చారు ఈరోజు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్కి ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ అనేవి జరిగాయి, స్పెషల్లీ ఫర్ లేడీస్. అంటే ఎలా అంటే మిస్ హైదరాబాద్ కావచ్చు, మిసెస్ హైదరాబాద్ కావచ్చు, అండ్ మధ్యలో రీసెంట్గా బ్యూటీ రిలేటెడ్ సెమినార్స్ కూడా జరిగాయి. సో ఇక్కడ అందరూ చాలామంది ఈ గ్రూప్లో బ్యూటీషియన్సే కావచ్చు, మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, అది పార్ట్ కాకుండా కానీ హౌస్ వైఫ్స్ అయినా సరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మా క్లబ్లో జాయిన్ కావాల్సిందిగా మేము కోరుతున్నాము. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, లైక్ క్లబ్ అనేది ఏంటి, ఎందుకు జాయిన్ కావాలి. ఇది అంటే ఎలా అంటే మీకు ఓన్లీ లేడీస్ ఇట్లా ఏమంటారు కానీ సంఘం టైప్ అలా అలా కాకుండా క్లబ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ కోసం. లేడీస్ మొత్తం ఇంట్లో వాళ్ళ వర్క్స్తో బయట ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ ఎవరికైతే సపోర్ట్ కావాలనుకున్నా, వాళ్ళకి ఫర్దర్గా ఇంకేమైనా చేయాలనుకున్నా మీరు క్లబ్లో కూడా జాయిన్ కావచ్చు, జాయిన్ అయ్యి నేను చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది మెంబర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు క్లబ్ నుంచి. అండ్ క్లబ్ నుంచి మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో మీరు కూడా అందరికీ చెప్పాలని మేము ఆశిస్తున్నాము. క్లబ్లో ఇంకా అందరినీ జాయిన్ చేయాలని మేము ఆశిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్గా చేయాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते, दीपज्योतिर्नमोऽस्तु ते। दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः, दीपज्योतिर्परब्रह्म, दीपज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापं, सन्ध्यादीपनमोऽस्तु ते। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। ఫ్యూ వర్డ్స్. సో ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలందరికీ కూడా ఫస్ట్ బతుకమ్మ శుభాకాంక్షలండి. సో నేను ఫెమినైన్ రాజేష్ గారితో అనుష వీళ్ళందరితో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మీ ఫెమినైన్లో కూడా యాజ్ ఎ పార్ట్ అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈరోజు కూడా. అండ్ ఈ బతుకమ్మ అంటే తెలిసిన 1 year నుంచి అయిపోతే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. ఉన్న అన్ని ఫెస్టివల్స్లోకి మెయిన్గా మనం లేడీస్ మంచిగా ఎంజాయ్ చేసి చేసుకునే ఫెస్టివల్ ఇదే. సో థ్యాంక్ యూ అండి నాకు నవరాత్రి దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఫెమినైన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ కార్యక్రమానికి ఆహ్వానించిన హేమ గారికి మరియు అనుష గారికి రాజేష్ గారికి హార్దికంగా
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్కి రావడానికి. ఎందుకంటే ఉమెన్ బేస్డ్ ప్రోగ్రామ్, ఉమెన్ బేస్డ్ క్లబ్, బేసికల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాను. ఈ క్లబ్ మెంబర్స్కి నేను హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. ముందు ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలి, వారికి నేను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తానని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అట్లాగే శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ, మహిళల కోసం అంటే వేదికను ఏర్పాటు చేసినందుకు. అండ్ మీరు అన్నట్టు డెఫినెట్గా వాళ్ళు కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు, దాంట్లో మా సహకారం కూడా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా సొసైటీకి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కూడా అంటే ఏమి ఇస్తున్నాం, వాట్ యూ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అని అంటారు. కాబట్టి సో ఏదో ఒక చిన్న రూపంలో ఒక మెడికల్ క్యాంపే కానీ మహిళలకి హెల్త్ పరంగా, ముఖ్యంగా ఇవాళ చాలామంది మహిళలు వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ క్యాన్సర్ బారిన పడడం, ఇంకా చాలా ఇష్యూస్, చాలా పీసీఓ ఇష్యూస్ కానీ ఇంకా ఇతర ఇష్యూస్ మీద, అంటే ఇతర హెల్త్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయకుండా వారి హెల్త్ని పక్కకు పెట్టేసి కేవలం ఫ్యామిలీ గురించే కష్టపడుతున్నారు. కాబట్టి వారికంటూ ఒక టైం ఉండాలి, వారికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, అండ్ హెల్త్ పరంగా కూడా డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా మీ సహకారంతో ఇక్కడ ఒక మంచి హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దాం. అండ్ ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను తొందరగా వెళ్ళాలి. నేను ఆల్మోస్ట్ డే అంతా, అంటే ఆల్మోస్ట్ నైట్ వరకు ఉందాం అనుకుంటున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు వేరే కార్యక్రమం వల్ల నేను ఊరుకాల్సి వస్తుంది. మీరు టైం అంటే ఎక్స్క్యూజ్ చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. డెఫినెట్లీ ఇన్ కేస్ మీరు 9-9:30 వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నారంటే నేను అక్కడ వైండప్ చేసుకొని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని జాయిన్ అవ్వడానికి చూస్తాను 100%. ఇప్పుడే కాదు, నెక్స్ట్ టైం ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా కూడా 100% రావడానికి, సపోర్ట్ చేయడానికి నేను ముందుంటాను తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై భారత్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ఊరికి ఉత్తర